బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బడంగ్పేట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి ఆధ్వర్యంలో బడంగ్పేట్లోని తెలంగాణ తల్లి విగ్రహానికి కార్పొరేటర్లు నాయకులతో కలిసి పాలాభిషేకం నిర్వహించారు. తెలంగాణ తల్లి విగ్రహం ప్లేస్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విగ్రహాన్ని సచివాలయంలో ఏర్పాటు చేసుకున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత విగ్రహాన్ని తొలగించి వాస్తవమైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరించిందని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ప్రజలు అసహ్యించుకుంటున్నారని ఫైర్ అయ్యారు. ఈరోజు మా గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పిలుపు ఇచ్చిన మేరకు మా సబితా ఇంద్రారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఒక కాంగ్రెస్ తల్లిని చిత్రీకరించి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఆ రోజు కవులు కళాకారులు ఎంతో మంది ఉద్యమం టైంలో ఆ రోజు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు కాంగ్రెస్ తల్లిగా చిత్రీకరించి ఇవాళ హస్తం గుర్తుతోటి ఇవాళ నిన్న గౌరవ ముఖ్యమంత్రి వారిలో తెలంగాణ తల్లిగా చూపిస్తూ హస్తం గుర్తుని చూపిస్తూ ఒక తెలంగాణ తల్లి ఈమెనే అని చెప్పి ఒక కాంగ్రెస్ తల్లిగా అక్కడ ఆవిష్కరించడం జరిగింది. ఈ ఆవిష్కరణని ఇవాళ ఆ రోజు తెలంగాణలో పనిచేసినటువంటి ఉద్యమకారులు, తెలంగాణ అభిమానులు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ రోజు ఉద్యమంలో పనిచేసినటువంటి పెద్దలందరూ కూడా ఈ రోజు ఎంతో బాధలో ఉన్నారు. ఈ రోజు ఆనాడు ఏర్పాటు చేసుకున్నటువంటి తెలంగాణ తల్లిని అవమానపరిచే విధంగా ఈ రోజు తెలంగాణ తల్లిని సచివాలయంలో ఏర్పాటు చేయడము మన రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో క్షోభిస్తా ఉన్నారు, బాధపడతా ఉన్నారు. దానికి నిరసనగా ఈ రోజు మన తెలంగాణ తల్లిని శుద్ధి చేసి పాలాభిషేకం చేసి ఈ రోజు ఆ తెలంగాణ తల్లిని పూజించుకొని ఇవాళ ప్రతి తెలంగాణలో ప్రతి చోట, ప్రతి పల్లెలో, ప్రతి పట్టణంలో, ప్రతి చౌరస్తాలో ఈ రోజు మా తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు తెలంగాణ తల్లుల యొక్క విగ్రహాలకు పాలాభిషేకం చేయడం జరిగింది. ఈరోజు శుద్ధి చేయడం జరిగింది. ఈ రోజు కాంగ్రెస్ ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క విగ్రహాన్ని ఎప్పుడైనా సరే మా గౌరవ కేసీఆర్ గారు 4 సంవత్సరాల తర్వాత వచ్చిన తర్వాత ఈ యొక్క విగ్రహాలను తొలగించి మరొకసారి ఈ తెలుగు తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మా గౌరవ కేటీఆర్ గారు. ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మా యొక్క కార్యకర్తలకు, నాయకులకు, కార్పొరేటర్లకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.